ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. యేసుని వాత అందని చోట మెల్లుగా మనము అందించుదమా. యేసుని వాత అందని చోట మెల్లుగా మనము అందించుదమా. వినుట కనుట యేసుని వార్త మనిషికి మనసుకు మంచిది కాదా. వినుట కనుట యేసుని వార్త మనిషికి మనసుకు మంచిది కాదా. మమతను పెంచును మనసులోన, మమతను పెంచును మనసులోన, మంచిగా ఉంచును మన బ్రతుకులను, మంచిగా ఉంచును మన బ్రతుకులను. యేసుని వాత అందని చోట మెల్లుగా మనము అందించుదమా. యేసుని వాత అందని చోట మెల్లుగా మనము అందించుదమా. మెల్లుగా మనము అందించుదమా. మెల్లుగా మనము అందించుదమా. ఫిలిప్పియన్స్ 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ముందుగా మనం గ్రహించవలసింది ఏంటంటే, ప్రతివాడును భూలోకము అనేక జీవరాశులతో, ప్రాణులతో, శరీరాలతో నింపబడి ఉంది. దేవునితో ప్రతి ప్రాణికి కనెక్షన్ ఉంది. అరచు పిల్లకాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే. అంటే పిల్లకాకి వచ్చి రాని రెక్కలతో తన ఆకలి ఆమె తీర్చుకోలేక అలాడుతున్న సమయంలో, ఉండి బిడ్డ, నేనేమన్నా దొరికితే నేను తిన్నా తినకపోయినా నీకు తెచ్చి పెడతాను అని తల్లి కాకి వెళ్ళి ఎన్ని ఇళ్ళు తిరుగుతుందో, ఎన్ని చోట్ల ఎదురు చూస్తుందో, ఏదన్నా 2 మెతుకులు దొరికితే అది భద్రంగా తీసుకొచ్చి ఆమె కడుపు కట్టుకొని ఎదురు చూస్తూ ఉన్న అల్లాడిపోతున్న పిల్లకాకి కడుపు నింపే ప్రయత్నము చేస్తుంది. పిల్లకాకి అరుపులు విని తల్లికి ఆహారం దొరికేలాగా చేసేది ఎవరు? దేవుడు. విత్తము కోయము కొట్లలో కూర్చుకొనము, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మనమైతే దాచుకున్న డబ్బులు, దాచుకున్న ధాన్యము, లేక గవర్నమెంట్ కూడా రైస్ కొని దాచి లేబర్కి ఇస్తారు. రైతు గిట్టుబాటు ధర కావాలి, లేబర్కి రైస్ అందాలి. కాబట్టి మరి ఇట కాదు, ఆ ఛాన్స్ పక్షులకు లేదు, నాటేది లేదు, ఆ చేను పండేది లేదు, నూర్చేది లేదు, కూర్చేది లేదు. దొరికితే దొరికినట్టు, లేకపోతే లేనట్టు. ఇలా ప్రతి ప్రాణి ఆకలి తీర్చే బాధ్యత దేవునిదే.
అలాగే మనుషుల విషయం వచ్చేసరికి ప్రతి మనుషుడును, దేవునికి స్తోత్రం, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి వాని నాలుక. ఈ రహస్యం మానవాళికి అర్థం కావట్లేదు. దేవునికి మహిమ రావాలి అంటే ప్రతి వాడు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దానిని నాలుకతో చెప్పాలి, పలకాలి. అప్పుడు ఏం కలుగుతుంది? యేసు క్రీస్తుని అర్థం చేసుకుని క్రీస్తు విషయంలో తనకు కలిగిన అవగాహనను పలికినందువలన, చెప్పినందువలన దేవునికి మహిమ కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రతివాడు యేసు క్రీస్తుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? తన ప్రయత్నంలో తనకు అర్థమైన విషయాన్ని నాలుకతో పలకగలుగుతున్నాడా? అలాగూ పలికితే సృష్టికర్త అయిన దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఇప్పుడు రెండు లైన్లకి. ఈ ప్రపంచము అనేక మతాలతో, మత నమ్మకాలతో నిండి ఉంది. వారి పెద్దలు వారి పిల్లలకు నేర్పిన పద్ధతులు నూరిపోసాయి. మనం ఫలానా స్థితి నుండి వచ్చాము, మనం ఫలానా స్థితిలో నుండి వచ్చి మన పెద్దలు అక్కడి నుంచి వచ్చారు, మనం కూడా అక్కడి నుంచి వచ్చాము. వాటిని మనం గౌరవించాలి, వాటిని మన నాలుకతో పలకాలి, చెప్పాలి. అప్పుడు మనం ఎవరినైతే సేవిస్తున్నామో వారికి వాటి వల్ల ఘనత కలుగుతుంది అనే ధోరణిలో ఉండటం వలన అసలైన నామాన్ని జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నారు. అసలైన వ్యక్తిని వచ్చి నాలుకతో మాట్లాడలేకపోతున్నారు. అందువల్ల అసలు ఆయనకు రావాల్సిన ఘనత రావడం లేదు. మన స్తుతి చెందవలసిన వ్యక్తికి చెందుతుందా, చేరుతుందా? మన హావభావాలు, మన ఆలోచనలు వెళ్ళవలసిన వ్యక్తి దగ్గరకు విడుతున్నాయా? తద్వారా సృష్టికర్తకు మహిమ కలుగుతుందా లేదా అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ప్రతివాడు అంటే వివిధ రకాలుగా మనుషుడు ఉన్నాడు. జస్ట్ టచ్ చేస్తున్నా మీ అవగాహన కోసం. క్రైస్తవుడు ఎంత ధన్యుడో తెలుసుకోవటం కోసం. మహావీరుడు అనే ఒక ఆయన ఉన్నాడు క్రీస్తుకు పూర్వం, బుద్ధిజం కంటే ముందు, క్రీస్తుకు పూర్వం. ఆయన ఒక మతాన్ని నెలకొల్పి ఆయన నమ్మిన సిద్ధాంతాలను చాలామంది ఆనాడున్న మనుషులకు నేర్పాడు. అవే గొప్ప అనుకున్నారు, వాటిని పాటించే ప్రయత్నము చేశారు. వాటి వల్ల మధ్యవర్తిగా ఉన్న మహావీరుడు తర్వాత వారు సేవించుచున్న దేవునికి మహిమ కలుగుతుంది అని వారు అనుకున్నారు. ఏంటయ్యా వారు నేర్పిన విషయాలు, మీరు నేర్చుకున్న విషయాలు అని అంటే మనకు తెలియాలి. ప్రతి దానికి ప్రాణం అనేది ఉంది, ప్రతి దాన్ని మనం గౌరవించాలి. పొరపాటున అదే ప్రాణిని కూడా మనం బాధ పెట్టకూడదు అనేది ఆ మహావీరుడు చేసిన సిద్ధాంతం. ఎంత దీక్ష అంటే వారికి నీళ్లున్నాయనుకోండి, బాగా చలికాలం, చన్నీళ్ళు స్నానం చేయటానికి వీలు లేదు, బయటకు వెళ్ళినా వండికిపోతే గడ్డగట్టేస్తారు. కొంచెం వేడి చేసుకోవాలి, ఎంత చలైనా భరిస్తారు, కానీ నీటిని కాసే ప్రయత్నము చేయరు. కారణం చెప్పండి. ఆ నీళ్ళు తీసుకువచ్చి పొయ్యి మీద కానీ బొగ్గుల మీద కానీ పెట్టి మంట పెడితే ఆ నీళ్ళల్లో ఉన్న కొన్ని ప్రాణులు ఏమైపోతాయి? చనిపోతాయి. ఇది వాళ్ళు పాటించే పద్ధతి. ఆకుకూరలు శ్రేష్టమని మనకు తెలుసు. ఆకుకూరల వలన రక్తం పడుతుంది. ఒక తోటకూర ఆకును తుంచితే ఆ చెట్టు ఏడుస్తుంది కాబట్టి ఆ చెట్లకు ఉన్నటువంటి ఆ విధానాన్ని కూడా మనము త్వరపడి కొయ్యకూడదు. చెట్టుకి దుఃఖము కలిగించకూడదు. అది కూడా ఒక విచారకరమైన విషయమే. మరి ఏం తినాలి మానవుడు? ఆకుకూరలు తింటే రక్తం పడితే, కూరగాయలు తింటే రక్తము శుద్ధి అవుతుంది, అవి కొయ్యకూడదు. దారిలో నడుస్తూ ఉంటే
నీ కాలు కింద మనకు తెలియకుండా ఏదో చీమో దోమో పడి చచ్చిపోతుంది. అది చేయకూడదు. మరి ఏం తినాలి, ఏం బ్రతకాలి, ఏం పీల్చాలి, ఎలా జీవించాలి, దానికి ఒక సూత్రం చెప్పాడు మహావీరుడు. ఇవన్నీ నీవు తింటే నీకు రక్తం బట్టి నీకు పిచ్చి పిచ్చి కోరికలు వస్తాయి. కాబట్టి శరీర సంబంధంగా ఆ కోరికలను రాకుండా ఉండాలి అంటే వీటిని తగ్గించేయాలి. క్రైస్తవునిగా ఆలోచించు. ఆకుకూరలు తినకుండా బ్రతకగలమా? కాయగూరలు లేకుండా ఆహారం భుజించగలమా? ఏదో పురుగు చనిపోతుందని త్రోవ మీద నడవటం ఆపగలమా? పెరుగుకూర మొక్క ఏడుస్తుందని ఆకులు కొయ్యకుండా ఉండగలమా? చన్నీళ్ళు మనకు సరిపడదు కాబట్టి అసలు నీళ్ళే కాయకుండా బాగా ఎండలో కాగిన నీళ్ళల్లో కూడా స్నానం చేయనంటాడు. అవు ఎన్ని అక్కడ చచ్చిపోయినాయి అని. మరి ఈ మొర్ర, ఈ సిద్ధాంతం, ఈ పద్ధతి దేవునికి చేరుతుందా? ప్రైజ్ ది లార్డ్. నింద కాదు, అపనింద కాదు, చేరే అవకాశాలు ఉన్నాయా? అట్లుంచుదాం. దానితో కొంచెం కుడి ఎడంగా ముందు వెనక బుద్ధిజం వచ్చింది. వర్ధమాన పరమ బుద్ధుడు. ఈయన ఒక్క మాటలో చెప్పాలి అంటే, నీవు కోరికలను జయించగలిగితే, కంట్రోల్ చేయగలిగితే నీవు సక్సెస్ అయినట్టే అని ఆయన మొదలెట్టాడు. ఆ కోరికల్లో 8 రకాలు ఉన్నాయి. వీటిని జయించు. అవన్నీ నేను చదివాను. అంటే ఆయన అడిగారు, మరి భగవంతుని సంగతి ఏంటి, సృష్టికర్త సంగతి ఏంటి? మన మధ్యవర్తిగా నువ్వు ఉన్నావు, ఈజ్ మీడియేటర్గా. నీ పద్ధతులు దేవునికి వర్తిస్తున్నాయా? దేవుని మహిమ పరచగలుగుతున్నామా అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, బుద్ధుడు, పరలోకమును గూర్చి నన్ను అడగవద్దు, నరకమును గూర్చి నన్ను అడగవద్దు, నాకు అందని అర్థం కాని విషయాలు నన్ను అడగొద్దు, నేను మీకు జవాబు చెప్పలేను. మరి అలాంటప్పుడు మరి ఆ సిద్ధాంతం భగవంతుని దగ్గరకు చేరుతుందా? ఇక అలాగ తీసుకుంటే ఇంకా కొన్ని మతాలు ఉన్నాయి. వారు కూడా వాటిని పట్టుకు వేలాడుతున్నారు, చంపుతున్నారు, చస్తున్నారు. కూడబెడుతున్నాడు, కానీ వాడు కూడగబెట్టిన దాంతో నుండి మానవాళికి హాని చేస్తున్నాడు. పేర్లు ఎత్తనిక. మరి వారు పాటిస్తున్న సిద్ధాంతముల వలన దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇవన్నీ ఆలోచించిన దైవజనుడైన పౌలు క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఎన్నో గ్రంథాలు చదివి మహాపండితుల యొద్ద పాండిత్యము నేర్చుకొని ఆ ప్రాంతంలో ఉన్న సకల భాషలు అభ్యాసము చేసి ఆయనకు అర్థమైన విషయాన్ని తన నోరు తెరచి నాలుకతో చెప్పండి పలికి మధ్యవర్తిగా ఉన్న యేసయ్యను మెప్పించుచు తండ్రి అనే దేవుణ్ణి కూడా ఘనపరిచే ప్రయత్నము చేశాడు. ఈ పూట క్రిస్టియానిటీ ఎంత అభివృద్ధి చెందుతుందంటే గొప్పతనం కోసం కాదు, కానీ ప్రతివాని పోకడలో లేనిది క్రైస్తవుల్లో ఉంది. క్రైస్తవుడి కళ్ళు తెరవబడ్డాయి, మనసు వికసించింది. ప్రైజ్ ది లార్డ్. హృదయము తెరువబడింది, సత్యాన్వేషణలో విజయం సాధించాడు. అందుకని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ ఎ రియల్ క్రిస్టియన్, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీవు నీ నాలుకతో ఒప్పించి పలికిన ప్రతి మాట యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు పంపించగలిగితే మధ్యవర్తిగా వచ్చిన యేసయ్య సంతోషిస్తాడు. మన మాటలు అక్కడ చేరవేసి సృష్టిక తండ్రి అనే దేవుడిని కూడా మహిమ కలిగేలాగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కొన్ని అంశాలు తెల్లారి కూడా చూశాను. ఫిలిప్పీ పత్రికలో పౌలు ధోరణి ఏంటి, ఎఫెసీ పత్రికలో ఆ రచన ధోరణి ఏంటి, కొరింథీ పత్రికలో ఆ లోతైన అనుభవం ఏంటి,
అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘాలు ప్రాంతాలు తిరగబడిపోయాయి. అప్పటి వరకు వారు నమ్మిన గ్రంథాలు తగులబెట్టేశారు. అవునా? తగలబెట్టేశారు. ఈ నమ్మదగినవి కావు అని. వాటికి అంత అవగాహన లేక అంత శ్రద్ధ మానవాళికి ఎలా కలిగింది అంటే, పౌలు గారు గురించి మన బిల్లి గ్రహం గారు బైబిల్లో పౌలు ఫలానా కాలంలో ఫలానా సొసైటీలో ఎన్నో ఎదుర్కొన్నాడు, ఎన్నిటినో కూలంకషంగా అర్థం చేసుకునే ప్రయత్నము చేశాడు. ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. ముందు వాళ్ళ ఉన్న బలహీనత, ఆ కొరచు బుద్ధిని గ్రహించి, ఎఫెసీ పట్టణవాసులారా, అర్తెమీదేవి గొప్పదని కేకలు వేయుచున్న వారలారా, మీరు చేస్తున్న స్తుతి ఆరాధన, మీ ఉచ్చారణ, మీ మాట, మీ నాలుక, మీ పెదవులు, మీ ఆలోచన, మీ తలంపులు, ఇవి దేవునికి మహిమ తెచ్చేవి కాలేకపోతున్నాయి. కాబట్టి మీ సంభాషణ ఆ స్థాయికి చేరాలి అంటే క్రీస్తుని మీరు అర్థం చేసుకోండి. అలాగే ఫిలిప్పీలు, అలాగే గలతీయులు, అలాగే కొరింథీయులు, అలాగే హెబ్రీలు, అలాగే నాస్తికులు, అలాగే పునరుద్ధానం ఉన్నదని ఒకప్పన క్రైస్తవుడు ఘంటాబద్ధంగా చెబుతుంటే, పునరుద్ధానం లేదు అంటాడు ఒకడు. అసలు చచ్చినవాడు తిరిగి లేస్తాడన్న సంగతే మాకు ఇంతవరకు అర్థం కాలేదంటున్నాడు ఒకడు. అసలు పునరుద్ధానం అంటే ఏంటో తెలియదన్నారు. మరికొన్ని స్థలాలకు వెళ్తే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదన్నారు. మరి ఇంకో స్థలానికి వెళితే భాషలు ఏంటి నా బంధ అసలు మాకు తెలియదు అన్నాడు. ఈ మనుషులు వివిధ రకాలుగా తన జ్ఞానమును బట్టి కానీ, సాతాను చేస్తున్న మోసమును బట్టి కానీ, పూర్వీకులు అనుసరిస్తూ వస్తున్న పద్ధతుల వలన కానీ, తన నాలుకను ఉపయోగించే విషయంలో మానవుడు ఫెయిల్ అవుతున్నాడు. తన పెదవులు ఉపయోగించే విషయంలో మనుషుడు ఫెయిల్ అవుతున్నాడు. తన మనస్సును కంట్రోల్ చేసుకునే విషయంలో మానవుడు ఫెయిల్ అవుతున్నాడు. తన హృదయమును శుద్ధి చేసుకునే విషయంలో మానవుడు ఫెయిల్ అవుతున్నాడు. కాలక్షేపం మాత్రం జరుగుతుంది, కారణ జన్ముడు కాలేకపోతున్నాడు. మీకు అర్థమైతే చెప్పట్లేదు. ఈ లోతైన విధానాన్ని అర్థం చేసుకునే ధన్యత బైబిల్ ద్వారా, యేసయ్య ద్వారా క్రైస్తవుడికి మాత్రమే లభించింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం అర్థం చేసుకోవలసిన విషయాలలో, గ్రహించవలసిన విషయాలలో, తెలుసుకోవలసిన విషయాలలో, నేర్చుకోవలసిన విషయాలలో, పలుకవలసిన విషయాలలో ఈరోజు జరిగిన ప్రధానమైనది ఏంటది? నా యేసు మరణమును గెలిచి తిరిగి లేచెను. కోట్లాది మందికి లేని అవగాహన. అరే, లేచే విధానమే లేదంటాడు ఒకడు. అసలు అది పద్ధతే నాకు తెలియదంటాడు. మిడిమిడి జ్ఞానంతో కోట్లాది మంది దొంగిలించబడుతున్నారు. క్రైస్తవుడు ఈ లెక్క చూస్తే ఎంత ధన్యుడో చూడండి. యేసు ప్రభువాన్ని సమాధి చేసి ఎవరికి వాళ్ళు పోయిన తర్వాత కొంతమంది మహిళలు బయలుదేరారు. ఇది మార్కు సువార్త చివరి అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు వారికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. కొందరు సుగంధ ద్రవ్యములు తెచ్చి యేసయ్య కాళ్లకు పూసి ముద్దు పెట్టుకుని సేవించే అలవాటు కొందరికి ఉంది.
జీవితాలు మార్చుకునే అలవాటు కొందరికి ఉంది. లూకాసు సువార్త 8వ అధ్యాయం ప్రకారంగా యేసు క్రీస్తుని ఇబ్బంది పెట్టకుండా ఆయనతో తిరుగుచుని, ఆయన మీటింగ్లో తిరుగుచుని, ఆయన పెట్టింది తింటూనే సొంత డబ్బులతో ఆయనతో కలిసి ప్రయాణము చేశారు. యేసయ్యను మరొక్క పైసా అయినా ఆశించలేదు, అడగలేదు, లేదని బాధపడలేదు. వీళ్ళందరిలో ఒక తల్లి ఉంది. ఆమె ఒకేసారి 7 దయ్యాలు పట్టాయి. ఎక్కడికి వెళ్ళినా పోలేదు. యేసయ్య ఆమెకు పట్టిన 7 దయ్యాలను వెళ్ళగొట్టాడు. దయ్యాలతో శోధించబడటం మాత్రమే కాక ఆమె క్యారెక్టర్ కూడా మంచిది కాదు, వేశ్యావృత్తికి చెందింది. ఇలాంటి వారిని యేసయ్య క్షమించి మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ బయలుదేరి సమాధి దగ్గరకు వెళితే శిష్యులు దాక్కున్నారు భయపడి. వీళ్ళు వెళ్తూ అనుకున్నారు వీళ్ళు కూడా లేస్తాడని నమ్మకం లేదు, కానీ శవానికైనా సరే ఎత్తను పోద్దాం, ఒకసారి ముద్దు పెట్టుకుందాం అనుకున్నారు. మరి రాయి అడ్డుగా ఉంది కదా, రాయిని ఎవరు తీస్తారు? యేసయ్య లోపల ఉన్నాడు కదా. బలవంతంగా కొట్టి 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 చంపారు కదా. మరి ఇప్పుడు కాళ్ళకి ఎత్తను పూసే అవకాశం ఉందా? లేకపోవచ్చు. 4 రోజులు అయిపోయింది. అయినా సరే అత్తరు పుయ్యాలి, అని పాదాలు ఒకసారి ముద్దు పెట్టుకోవాలి. ఆయన నేను నా కన్నీటితో పాదాలు కడిగి కురులతో ఆ తడిని తుడిచి అచ్చ జటా మాంసిని పగులగొట్టి ఆయన పాదాలకు పూస్తూ నా పాపాలు క్షమించమని అడిగి నేను క్షమాపణ పొందిన ఒక అవలను, ఒక పతితను. నా యేసు పాదాలు కప్పు కొడుతున్నాయా అనేది కాదు, మరొక్కసారి అవకాశం ఉంటే ఆ పని నేను చేయాలి. అయితే రాయిని ఎవరు తీస్తారు? కొంతమంది రాయిని తీసిన తర్వాత యేసయ్య వచ్చాడు అంటారు. వాస్తవం ఏంటంటే రాయిగానే ఉంది, సీలుగానే ఉంది. యేసయ్య లోపల లేడు, బయటకు వచ్చేసాడు. వీళ్ళు అనుకుంటున్నారు లోపల ఉన్న యేసయ్యని ఎలా దర్శించాలి. అక్కడ లేడు అని తెలియడానికి ఇంకొకసారైనా ఆయన పాదాలకు అత్తరు పూసి తృప్తి చెందడానికి గంపెడు ఆశతో వస్తున్న ఆ మహిళల మనసును దేవుడు గ్రహించి దూతలకు ఆజ్ఞాపించాడు. ఈ స్త్రీలు ఊరికే వెళ్ళకూడదు, వాళ్ళు అనుకున్నది సాధించి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి ముందు నీ చెయ్యి ఆ రాయి మీద ఉంచు, రాయి అటు జరుగుద్ది, జరగగానే గొలుసులన్నీ తెగిపోతాయి, పక్కకు వెళ్తుంది. వాళ్ళు చూస్తారు. వీళ్ళ కనబడటం కోసం, అక్కడ లేడు అని తెలియటం కోసం తండ్రి ఆజ్ఞ ప్రకారంగా ఆ దూతలు వచ్చి ఆ రాతి మీద చెయ్యి ఉంచగల రాయి కదిలి 2 టన్నులన్నర బరువు రాయి. టన్ను అంటే 1000 కిలోలు. 2 టన్నులన్నర అంటే 2500 కిలోలు. పట్మని దేవదూతలు అనేసరికి గొలుసులు తెగిపోయాయి, గుర్తులు విడిపోయాయి, రాయి పక్కకు గజలాడుతూ జరిగిపోయింది. వస్త్రము మాత్రమే ఉంది, కానీ యేసయ్య అక్కడ లేడు. అమ్మో లేడు ఇక్కడ, మనకెందుకు వచ్చింది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. అందరూ వెళ్ళిపోయారు, మనకెందుకు వచ్చిన గోళ అని. మేలు పొందిన ఒక స్త్రీ, తన బ్రతుకును మార్చుకొనిన ఒక స్త్రీ, చీకటి శక్తుల చేత బాధింపబడుతూ బయటపడిన ఒక స్త్రీ సమాజంలో లేడు. కరెక్ట్. అసలు ఏమయ్యాడు తెలుసుకోవాలి, ఆయన నేను కలుసుకోవాలి. ఒకసారి అవకాశం ఉంటే అత్తరు ఆయన పాదాలకు పూసుకోవాలి. టైం అంటే కొంచెం ముందు పెట్టుకోవాలి. నాకు ఆయన కావాలని
సమాధుల దొడ్డంతా ఎదుగుతుంది, ఏడుస్తుంది, ఏడుస్తుంది, ఎదుగుతుంది. సమాధానం చెప్పడానికి ఎవడున్నాడు అక్కడ? దేవదూతలు చెప్పారు, ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈజ్ నాట్ హియర్, రోజ్ అప్ ఫ్రమ్ ద డెత్. ఈ ఇంగ్లీష్ బైబిల్ అయితే రైజన్ ఫ్రమ్ ద డెడ్ అని ఉంది. ఆయన మరణం నుంచి లేచాడు, ఆయన లేడు. అయిపోయిన తర్వాత నాకు కావాలి, ఐ వాంట్ సీ హిమ్, ఐ వాంట్ మీట్ హిమ్, ఐ వాంట్ వర్షిప్ హిమ్. సేవించాలి, పూజించాలి, లేవాలి, నాకు కావాలి, ఐ వాంట్ సీ, వేర్ ఇస్ హీ. ఆమె బాధను చూసి యేసయ్య, తిరిగి లేచిన యేసయ్య ఆమెను వెంబడిస్తూ అంటున్నాడు, మరియా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు? వీఆర్ క్రయింగ్ లైక్ దట్. మళ్ళా వీఆర్ సీకింగ్ లైక్ దట్. సమాధుల మధ్య వెతుకుతున్నావు ఏంటమ్మా? ఆయన లేచాడు, ఆయన సజీవుడు. తోటమాలి అనుకుని నువ్వు కానీ పట్టుకుపోయావా, నాకు చెప్పు, నేను ఆయనకి నమస్కారం చేసుకుంటానంటే, మరియా కాదు కాదు కాదు, నేనే పునరుద్ధానమును జీవమును, నేను తిరిగి లేచా. అమ్మో నా యేసయ్య లేచావా అని వార్తగలి కాళ్ళపై పడిపోయింది. డోంట్ టచ్ మీ. నన్ను నేను నా తండ్రికి నేను ముందు ప్రూఫ్ చేసుకోవాలి. నేను లేవాలని నా తండ్రి కోరుకుంటున్నాడు. ఈ జరిగిన కార్యముల వలన, మీరు అర్థం చేసుకున్న వాటి వలన, మీరు పలుకుచున్న వాటి వలన నా తండ్రికి మహిమ రావాలి. ముందు అక్కడికి వెళ్ళి వస్తాం. అలానా మాట్లాడుతున్నాం టక్కుమని అక్కడ ఆయనకేంటి మాట్లాడుతున్నాం టక్కున అక్కడ తన ప్రత్యక్ష రుజువు చేసుకున్నాడు. అపీరియన్స్ పునరుద్ధారునిగా మళ్ళీ తిరిగి వచ్చేసాడు. బైబిల్ చరిత్రలో తిరిగి లేచిన యేసయ్యను మొదటిగా చూసిన మహిళ. తండ్రి మీ నామమునకు స్తోత్రం. ఈ పునరుద్ధాన దినమందు మా కలిగిన అవగాహనను బట్టి, మా నాలుక పలికిన దానిని బట్టి, సత్యమును గ్రహించి సత్యమే పలుకోవారు ఎంత ధన్యులో. పర్వతములు కదిలినను, ప్రకృతి గజ గజ వణికినను, నా దేవుని కూర్చున్న సత్యమే పలుకుతా. ఈ సందేశాన్ని వినిన వారికి ఇచ్చిన మీకు అప్పగించుకుంటూ నేను ముగిస్తున్నాను. మీ సేవకునిగా బిడ్డలు బలపరచబడ్డారు అని నమ్ముచున్నాను. ఎన్నడూ యేసు తిరిగి లేవలేదు అనే మాట వారి నోట రాకుండునుగాక. లోక శక్తులకు బానిసలు కాకుందురుగాక. మతమౌఢ్యమో పట్టుకు వేలాడుతున్న మాయాజాలములో క్రైస్తవుడు మునగకుండునుగాక. మీరే నడిపించే మహిమ పొందుమని దీవించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే
యేసయ్య మాటలు వినండి.